బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మెదక్ జిల్లా సమీక్ష సమావేశం ముగిసింది. పటాన్చెరు పంచాయతీపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ ఫోకస్ చేశారు. గాంధీ భవన్ లో పాత కొత్త నేతల పంచాయతీపై చర్చించారు. కాట శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ కమిటీ వేసింది. ఇన్ఛార్జ్ల వల్ల సమస్యలు వస్తే తొలగిస్తామని అన్నారు. మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని ఇన్ఛార్జ్ కి కాట శ్రీనివాస్ గౌడ్ కంప్లైంట్ చేశారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని అన్నారు. మరికొందరు నేతలు అధికారులు తమ మాట వినడం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా సొంత నేతలను విమర్శించొద్దనని, పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు ఫ్రమ్ గాంధీ భవన్. రాజ్ రెడ్డి గారు చెప్పండి, ఈ సమావేశం ముగిసిపోయింది, మరి ఎలాంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇప్పటి వరకు అప్డేట్స్ లో వచ్చాయి? మీనాక్షి నటరాజన్ ఘాటుగానే స్పందించని చెప్పుకోవచ్చు. ఎవరు గీత దాటినా వారిపైన వేటు తప్పదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన తప్పుడు ఆరోపణలు చేసిన సోషల్ మీడియా వేదికగా వారిపైన కఠిన చర్యలు ఉంటాయి, వారిపైన వేటు తప్పదని కూడా మీనాక్షి నటరాజన్ ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీని గాడిలో పెట్టాలి, పార్టీని కంట్రోల్లో పెట్టాలి అంటే కేవలము ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరు కూడా పొరపాటు చేయొద్దు, ఏ మిస్టేక్ చేసినా కానీ వారిపైన వేటు వేస్తామని కూడా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. మొత్తానికి పార్టీ కోసం మొదటి నుంచి ఎవరు పనిచేస్తున్నారో వారికే నామినేటెడ్ పోస్టులు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్లో సమావేశాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కావాలేదు. అయితే అదే పటాన్చెరుకు సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ మాత్రము ఆ గూడెం మహిపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి తనని పట్టించుకోవట్లేదు, తమ వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వారిని దగ్గర కూడా తీసుకోవట్లేదు అనేది కూడా కాట శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి పీసీసీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేది కూడా మీనాక్షి నటరాజన్ను కోరినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది నేతలైతే అధికారంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా కూడా అర్థం అవ్వట్లేదు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల మాటలు నడుస్తున్నాయి కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తే అధికారులు వినట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల కీలక పాత్ర పోషించాలి. ప్రజల వద్దకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళాలి అనేది కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అధికారులంతా కూడా బీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తున్నారు, బీఆర్ఎస్ నేతలే పనిలో ఇంటున్నారు అనేది కూడా ఆమెకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడుకోకూడదు, నాయకులు ఎవరు కూడా లిమిట్స్ను క్రాస్ చేయకూడదు, పార్టీ గీసిన గీత లోపే పనిచేయాలి, ఎవరు కూడా లైన్ క్రాస్ చేయకూడదు అనేది కూడా సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎవరైతే గీత దాటితే వారిపైన చర్యలు తప్పవని కూడా ఘాటుగానే హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఎవరైనా ఏదైనా గీత దాటినా సోకాజ్ నోటీసులు ఇచ్చి కాస్త వాటిని వెనక్కి తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అదంతా కుదరదు, ఎవరు తప్పు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కీలక పాత్ర పోషించాలి, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో కీలకంగా పనిచేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో
పనిచేశారో ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి, అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులకు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా నేనే తెప్పించుకుంటున్నాను, స్వయంగా వారికి న్యాయం చేసే బాధ్యత నాది, మొత్తానికి కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని కూడా మీనాక్షి నటరాజన్ ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.